ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచ ఊబకాయ దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి 8 బిలియన్ రీజన్స్ టు యాక్ట్ ఆన్ ఒబేసిటీ. రైల్ పార్సల్ యాప్ ప్రారంభం. ఇండియన్ రైల్వేకు చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే రైల్ పార్సల్ యాప్‌ను ప్రారంభించింది. సరకు రవాణాను మరింత సులభతరం చేయడానికి ఈ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇంటి వద్ద నుంచే రైల్వే ద్వారా వస్తువులను లేదా సరుకులను బుక్ చేయగలరు. ఈ సరుకుల కోసం మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లకుండా ఇంటి వద్దకే వచ్చి పార్సల్‌ను తీసుకొని వెళ్తారు. అలాగే ఈ వస్తువులను లేదా సరుకులను ఇంటి వద్దకు వచ్చి డెలివరీ చేస్తారు. ఇక ఈ యాప్‌లో మన పార్సల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి రియల్ టైమ్ ట్రాకింగ్ సౌకర్యం ఉంది. అలాగే పార్సెల్ బరువు మరియు దూరాన్ని బట్టి ఎంత ఖర్చవుతుందో ఈ యాప్ ముందే చూపిస్తుంది. ఇక ఈ యాప్‌లో డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. ఇక ఈ యాప్ ద్వారా చిన్న చిన్న పార్సెల్స్ నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ బైక్స్ వంటి వస్తువులను కూడా ఈ యాప్ ద్వారా రవాణా చేయవచ్చు. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే గురించి చూస్తే దీనిని 1966వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. మరో దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోడీ. ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయెల్ దేశాన్ని పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పురస్కారం పేరొచ్చేసి స్పీకర్ ఆఫ్ ది సెన్సెట్ మెడల్. దీనినే మెడల్ ఆఫ్ సెన్సెట్ అని కూడా అంటారు. ఇక ఈ అవార్డును ఇజ్రాయిల్ పార్లమెంట్ అయిన సెన్సెట్ అందించింది. ఇక ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేతగా ప్రధాని మోడీ నిలిచాడు. అలాగే ఈ అవార్డు అందుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా ప్రధాని మోడీ ప్రపంచ రికార్డు సాధించారు. ఇక ఈ అవార్డును ఫిబ్రవరి 25, 2026న ఇజ్రాయెల్ పార్లమెంట్లో అందించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ జెరూసలంలో ఉంది. ఇక ఈ అవార్డును ఇజ్రాయెల్ సెన్సెట్ స్పీకర్ అమీర్ ఓహానా ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. ఇక ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా దేశాల నుంచి అత్యున్నత పురస్కారం అందుకున్న ఏకైక ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచాడు. ఫిబ్రవరి 10, 2018 సంవత్సరంలో పాలస్తీనా దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందుకోగా ఫిబ్రవరి 25, 2026న ఇజ్రాయెల్ దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నాడు. పాలస్తీనా దేశం యొక్క అత్యున్నత పురస్కారం పేరొచ్చేసి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా. ఇక ఇజ్రాయెల్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం పేరొచ్చేసి స్పీకర్ ఆఫ్ ది సెన్సెట్ మెడల్. ఆసియా వెలుపల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన భారత బృందం. దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతమైన మౌంట్ అకాన్కాగువాను భారతీయ బృందాలు అధిరోహించారు. ఈ శిఖరం అర్జెంటీనా దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణిలో ఉంది. అలాగే ఈ శిఖరం ఆసియా వెలుపల అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరం సుమారు 6,961 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక ఈ పర్వతాన్ని ఇండియాకు చెందిన నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ మరియు జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ వింటర్ స్పోర్ట్స్ బృందాల నుంచి 6 సభ్యులు ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఈ బృందం ఫిబ్రవరి 22, 2026న మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు అకాన్కాగువా పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఇక ఈ పర్వతం ఎక్కడం అంత ఈజీ కాదు.
ఈ ప్రాంతంలో గాలి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే ఇక్కడి ఉష్ణోగ్రతలు -30°C కంటే తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ అవరోధాలన్నింటినీ ఎదుర్కొని భారత బృందం అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించారు. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026 ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026 అనేది ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య జరుగుతున్న 7వ సైనిక వ్యాయామం. ఈ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 9 వరకు జరిగింది. ఈ ఎక్సర్సైజ్ను ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో ఉన్న ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో నిర్వహించారు. ఈ ఎక్సర్సైజ్లో ఇండియా తరపున లడఖ్ స్కౌట్స్ దళాలు పాల్గొన్నాయి. అలాగే జపాన్ దేశం తరపున జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి 32వ పదాతి దళ రెజిమెంట్ నుంచి పాల్గొన్నారు. ఇక ప్రతి దేశం నుంచి సుమారు 120 మంది సైనికుల చొప్పున ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. ఇక ఈ ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం చూస్తే 2 దేశాల సైన్యాల మధ్య సమన్వయం పెంచడం, అలాగే కౌంటర్ టెర్రరిజం అండ్ అర్బన్ వార్ఫేర్లో సంయుక్తంగా పనిచేయగల సామర్థ్యాన్ని పెంపొందించడం, అలాగే టెక్నాలజీ, యుద్ధ పద్ధతులను పరస్పరం మార్చుకోవడం, అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహకారం బలోపేతం చేయడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రధాన ఉద్దేశాలు. ఇక ఈ ఎక్సర్సైజ్లో భాగంగా టెంపరరీ ఆపరేటింగ్ బేస్ను స్థాపించారు. అలాగే ఇంటెలిజెన్స్, సర్వైవలెన్స్, రీకనైసెన్స్ గ్రిడ్ను అభివృద్ధి చేశారు. దీంతో పాటు మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. అలాగే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ను నిర్వహించారు. అలాగే హెలిబోర్న్ ఆపరేషన్స్ను కూడా నిర్వహించారు. ఇక వీటితో పాటు హౌస్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్ను నిర్వహించారు. ఎక్సర్సైజ్ కలరీ లీప్ 2026 ఇండియా తన తీర భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎక్సర్సైజ్ కలరీ లీప్ను నిర్వహించింది. ఇది ఒక ప్రత్యేకమైన యాంఫీబియస్ విన్యాసం, అనగా భూమి మరియు నీటిపై పోరాడే విన్యాసం అని అర్థం. ఈ ఎక్సర్సైజ్ను ప్రధానంగా లక్షద్వీప్ మరియు మినికాయ్ దీవులలో నిర్వహించారు. ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఫోర్సెస్, అలాగే ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు, అలాగే ఇండియన్ కోస్ట్ గార్డులు పాల్గొన్నాయి. ఇక తీర ప్రాంతాలలో ఉగ్రవాదులు లేదా శత్రు దేశాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇందులో భాగంగా సముద్రం ద్వారా ఇండియాలోకి చొరబడే శత్రువులను తీరం దగ్గరే అడ్డుకోవడం, అలాగే సముద్రం నుంచి నేరుగా భూమిపైకి సైనికులను పంపి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం, అలాగే సైనిక మరియు నావికా దళం మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక కలేరి అనే పదం కేరళలోని పురాతన కళ కలారిపయట్టు నుంచి వచ్చింది. సైనికుల వేగం, చురుకుదనం మరియు యుద్ధ నైపుణ్యాలను ఈ పేరు సూచిస్తుంది. హెల్త్ కేర్లో గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన భారత మెడికల్ సంస్థ. భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్య విద్యా సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. యూట్యూబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అతిపెద్ద హెల్త్ కేర్ లైవ్ స్ట్రీమ్ నిర్వహించి ఈ రికార్డు సాధించారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైవ్ స్ట్రీమ్ను అత్యధిక మంది వీక్షించినందుకు గాను ఈ రికార్డు నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇక నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గురించి చూస్తే దీనిని
1975 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇండియా, నేపాల్ దేశాల మధ్య అటవీ ఒప్పందం. ఇండియా మరియు నేపాల్ దేశాలు ఫిబ్రవరి 25, 2026న న్యూఢిల్లీలో అటవీ ఒప్పందంపై సంతకం చేశాయి. అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్య రక్షణ మరియు వాతావరణ మార్పులపై ఈ ఒప్పందం జరిగింది. పర్యావరణ వ్యవస్థలను రక్షించడం మరియు సరిహద్దులు దాటిన వన్యప్రాణుల కారిడార్లను పునరుద్ధరించడంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు నేపాల్ అటవీ మరియు పర్యావరణ మంత్రి మాధవ్ ప్రసాద్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇక ఈ ఒప్పందంలోని వివరాలు చూస్తే పులులు, ఏనుగులు మరియు ఖడ్గమృగాలు తరచుగా సరిహద్దులు దాటుతుంటాయి. ఇలాంటి జంతువుల రక్షణ కోసం రెండు దేశాలు అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఒప్పందం ద్వారా నిర్ణయించుకున్నారు. ఇక అడవి జంతువుల అక్రమ రవాణా మరియు వేటను అరికట్టడానికి సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, అలాగే హిమాలయ ప్రాంతంలోని అరుదైన మొక్కలు మరియు జంతువులను సంరక్షించడం, అలాగే వేసవి కాలంలో సరిహద్దు అడవులలో వచ్చే మంటలను ఆర్పడానికి ఉమ్మడి సాంకేతికతను ఉపయోగించడం ఈ ఒప్పందం ద్వారా నిర్ణయించారు. ఇక ఈ ఒప్పందం ద్వారా బెంగాల్ టైగర్, ఆసియా ఏనుగు, ఖడ్గమృగం, మంచు చిరుత వంటి జాతులను రక్షించడం ఈ ఒప్పందం దృష్టి పెడుతుంది. ఇక ఈ ఒప్పందం ద్వారా నేపాల్ నుంచి చిత్వాన్ నేషనల్ పార్క్ మరియు బార్డియా నేషనల్ పార్కులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఈ ఒప్పందం ద్వారా ఇండియా నుంచి వాల్మీకి టైగర్ రిజర్వ్ మరియు ఖతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంకు లబ్ధి కలగనుంది. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ఇండియాలోని ప్రముఖ ఆయిల్ మరియు గ్యాస్ అన్వేషణ సంస్థ అయిన హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించింది. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బరౌ రుచి మిశ్రా నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇతని యొక్క నియామకాన్ని అధికారికంగా ఆమోదించింది. ఇతను ఏప్రిల్ 1, 2026 నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బరౌ రుచి మిశ్రాకు ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 30 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. ఇతను గతంలో హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలో ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇక హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీని 1983 సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి మార్చ్ 2026లో ఏ రాష్ట్ర పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఏ కర్ణాటక, బి నాగాలాండ్, సి మణిపూర్, డి కేరళ. ఆన్సర్ చేస్తే ఆప్షన్ డి కేరళ. ఏవియేషన్ సంస్థ ఓఏజీ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఇండియా తరపున మొదటి స్థానంలో నిలిచిన విమానాశ్రయం ఏది? ఏ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సి కర్ణాటకలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎయిర్పోర్ట్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్ట్.
ఇటీవల నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. నిధి చిబ్బర్, బి. సంజయ్ అగర్వాల్, సి. శక్తికాంత్ దాస్, డి. అర్పితా చౌదరి. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ నిధి చిబ్బర్. ఇటీవల గామిని అనే చిరుత తన 3 చిరుత పిల్లలకు ఏ టైగర్ రిజర్వ్లో జన్మనిచ్చింది? ఏ. కన్హా టైగర్ రిజర్వ్, బి. కూనో నేషనల్ పార్క్, సి. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, డి. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి కూనో నేషనల్ పార్క్. 2026-27 సంవత్సరానికి కేంద్రం జనపనార పంటకు కనీస మద్దతు ధరను ఎంత ప్రకటించింది? ఏ. 5,625 రూపాయలు, బి. 5,725 రూపాయలు, సి. 5,825 రూపాయలు, డి. 5,925 రూపాయలు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 5,925 రూపాయలు. కింది వారిలో ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో సంగీతంపై సూర్ సాగర్ అనే గ్రంథం రాయబడింది? ఏ. హుమాయూన్, బి. అక్బర్, సి. జహంగీర్, డి. షాజహాన్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి అక్బర్. సూర్దాస్ గ్రంథాన్ని సూరదాస్ రచించాడు. సూరదాస్ 1478 సంవత్సరంలో జన్మించి 1581 సంవత్సరంలో మరణించాడు. ఇతను అక్బర్ సమకాలికుడు. అరవీడు రాజవంశానికి చివరి పాలకుడు ఎవరు? ఏ. రెండవ వెంకట, బి. రామదేవ, సి. మూడవ వెంకట, డి. మూడవ శ్రీరంగ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి మూడవ శ్రీరంగ. అరవీడు రాజవంశ పాలకుడు మూడవ శ్రీరంగను విజయనగర సామ్రాజ్యానికి చివరి పాలకుడుగా పరిగణిస్తారు. ఇతను విజయనగర సామ్రాజ్యాన్ని 1642 సంవత్సరం నుంచి 1678 సంవత్సరం వరకు పరిపాలించాడు. అయితే ఇతని పరిపాలనపై సరైన ఆధారాలు లేవు. కొంతమంది చరిత్రకారులు మూడవ శ్రీరంగ 1642 సంవత్సరం నుంచి 1646 సంవత్సరం వరకు పరిపాలించాడని చెప్తారు. మరికొందరు 1678 సంవత్సరం వరకు పరిపాలించాడని చెప్తారు. ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కోంటి ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? ఏ. శ్రీకృష్ణదేవరాయ, బి. ఒకటవ దేవరాయ, సి. రెండవ దేవరాయ, డి. అచ్యుతరాయ. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఒకటవ దేవరాయ. ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కోంటి తులువ రాజవంశ పాలకుడు ఒకటవ దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఇతను 1420-21 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. కింది వాటిలో చోళ పరిపాలనలో అత్యల్ప విభాగం ఏది? ఏ. మండలం, బి. నాడు, సి. వల్లనాడులు, డి. కుర్రం. ఆన్సర్ చేసి ఆప్షన్ డి కుర్రం. చోళ సామ్రాజ్యాన్ని 4 విభాగాలుగా విభజించారు. అవి మండలాలు లేదా ప్రావిన్సులు, వల్లనాడులు, నాడులు మరియు కుర్రం. కింది వాటిలో రాణా ప్రతాప్ మరియు అక్బర్ తలపడిన యుద్ధం ఏది? ఏ. హల్దీఘాట్ యుద్ధం, బి. ప్లాసీ యుద్ధం, సి.
కళింగ యుద్ధం, డి పానిపట్ యుద్ధం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హల్దీఘాట్ యుద్ధం. హల్దీఘాట్ యుద్ధం జూన్ 18, 1576 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం మేవార్ రాణా మహారాణా ప్రతాప్కు మరియు మొఘల్ చక్రవర్తి అక్బర్ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో అక్బర్ మహారాణా ప్రతాప్ను ఓడించాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే. రాష్ట్రపతి భవన్లో ఎడ్విన్ లూటియన్స్ విగ్రహాన్ని తొలగించి ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.